5 సంవత్సరాల పాటు మీ పిసిసి నాయకురాలు కానీ లేకపోతే షర్మిల గారు కానీ అధ్యక్షురాలు కానీ అసలు విపరీతంగా జరిగిన అరాచకాలపై నోరెత్తి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, జగన్ గారు దిగిపోయారు. కానీ ఇప్పటికీ కూడా సిస్టమాటిక్గా జరుగుతోంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతోంది, అన్ని ఆధారాల ప్రకారం మేము ఫిక్స్ చేసుకుంటూనే వెళ్తున్నాం అని వీళ్ళు అంటున్నారు. ఇంకొక పక్కన ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు కక్ష సాధింపులు చేస్తున్నారు, మీకు వచ్చాక మేము ఈ పగలు కొడతాం అని వాళ్ళు అంటున్నారు. ఈ ఇద్దరిలో చూస్తున్నప్పుడు ఒకటి ఏంటంటే పురోగతి ఉందండి, వచ్చినప్పటి నుంచి ఇది యాక్టివిటీ జరుగుతుందని అనలిస్ట్ గారు చెప్పారు. ఓవరాల్గా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ వాళ్ళేమో విచారణకు వస్తామంటారు, రారు. తెలుగుదేశం పార్టీ సోదరులు ఇందాక మాట్లాడతా మాది కక్ష సాధింపు చర్య కాదని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ గొప్పగా చెప్పుకోవడం చూసి నాకేమనిపిస్తుందంటే చేతగాని తనాన్ని కూడా ఎంత గొప్పగా చెప్పుకోవచ్చా నాకు అనిపించింది మేడం. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇదే కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి ప్రతిష్టాత్మకంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రోగ్రాం చేసింది. ఈరోజు జనాలు ఏమనుకుంటున్నారంటే మనకి ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు మేడం. ఎందుకంటే వీళ్ళకి ఎంత మెజారిటీ ఇచ్చారు మేడం? అత్యంత మెజారిటీ ఇచ్చారు. ఈ ఒక్కొక్క కేసు చూద్దాం మేడం. పేరు నాని విషయం చూద్దాం. ఇందాక అనలిస్ట్ గారు చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారు అనలిస్ట్ గారు? పేరు నాని సతీమణిని అరెస్ట్ చేయలేదు, నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వాళ్ళు, చాలా చాలా మంచి వాళ్ళు చెప్పి పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. బాగుంది. దానికి ఏం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు? హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన దేవుడు, ఆయన శివుడు అన్నట్టు ఫీల్ అయ్యి పేరుని నాని గారిని కూడా అరెస్ట్ చేయడం ఆపేశారు మేడం. అంటే పేరుని నాని గారిని కూడా టైం ఇచ్చి బంగారం నువ్వు వెళ్ళి బెయిల్ తెచ్చుకో బంగారం, నేను నిన్ను అరెస్ట్ చేయని చెప్పి వదిలేసి ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఈ రోజు ఆ బంగారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? మేము జగన్తోనే ఉంటాం అరెస్ట్ చేసినా అన్నారు. అది కాకుండా ఇంకో మాట్లాడినాడు మేడం. ప్రభుత్వం నన్ను కక్ష సాధించేదిగా నన్ను ఇబ్బంది పెడుతుంది, నా మీద ఎన్నో కేసులు పెడుతుంది, నన్ను ఎంతో ఇబ్బంది పెడుతుందని ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కాపాడాడు? ఎలాంటి వ్యక్తుల్ని పెద్ద బాబు గారు కాపాడారు? ఒక్కసారి ఆలోచించండి. అంటే వీళ్ళు సమాజానికి ఎంత హానికరం. అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు గారు కాళ్ళమేం పడ్డారు, అవసరం లేనప్పుడు చంద్రబాబు గారు మెడ జుట్టు పట్టుకుంటున్నారు. అంటే ఇలాంటి వ్యక్తులను వీళ్ళు కాపాడేది. ఇంకా పెద్దలు సోదరులు తెలుగుదేశం పార్టీ సోదరులు అంట ఏమంటున్నారంటే కర్మ రిటర్న్స్ కర్మ బ్యాక్. అదంటే ఇంకో మాట కూడా ఉన్నారు, నేను మర్చిపోయాను. దేవుడు చట్టాలు యాక్చువల్గా వీళ్ళని గెలిపించింది దేని? కర్మ బ్యాక్ ఎప్పుడవుతుంది మేడం? వీళ్ళకి అధికారం ఇచ్చి వీళ్ళు చేయక చేతులు కట్టుకొని చోద్యం చూస్తా కూర్చుంటే అప్పుడు కర్మ బ్యాక్ అయింది మేడం. అప్పుడు దేవుడు వచ్చాడు బయటికి, ఒరే మిమ్మల్ని గెలిపించినా కానీ మీరు ఏం చేయట్లేదు, అనవసరంగా మిమ్మల్ని గెలిపించాను అని చెప్పి దేవుడు ఇప్పుడు యాక్షన్లో దిగాడు. అదే వీళ్ళు యాక్షన్ తీసుకుంటే కర్మ బ్యాక్ రాదు మేడం. ఎందుకు ఈయన కక్ష సాధించారు? సాక్షాత్తు కోర్టులే అన్నాయి. ఏమని అన్నాయి? మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, మీరెందుకు వాళ్ళకి బెయిల్ వచ్చిందాక సమయం ఇస్తున్నారు, మీరెందుకు ఇలా బిహేవ్ చేస్తారని సాక్షాత్ కోర్టులే అన్నాయి మేడం. అంటే వీళ్ళు ఎంత దారుణంగా టైం తీసుకుంటున్నారు. నిన్న కాక మనం చూస్తే కాకాని కేసు చూద్దాం మేడం. తీరిగ్గా నోటీసు 2 సార్లు ఇచ్చినా కానీ కాకాని గారు ఏమైనా స్పందించారా? అంటే ఇంట్లో శుభకార్యం రానన్నారు కదా, చాతేం చేసుకో, ఇండైరెక్ట్ గా చాతేం చేసుకోపో అని చెప్పారు మేడం. నేను రాను, మీరు చాతేం చేసుకోపోండి అని చెప్పారు. అంటే చూడండి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు మేడం. ప్రజలు కూడా అదే అంటున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. పెద్దిరెడ్డి గారు కింద పడ్డారు, మితిన్ రెడ్డి గారు బెయిల్కి అప్లై చేశారు. పెద్దిరెడ్డి గారు కింద పడ్డాడు, అక్కడ మీకు ఫోటో వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శలు అక్కడ ఫోటో వచ్చిందా? కనీసం ఆ జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులను వెళ్ళి పెద్దిరెడ్డి గారు పరామర్శించారా? బోర్గడ్డ అనిలు ఫేక్ సర్టిఫికేట్ పెడితే దిక్కు లేదు మేడం. అంటే ఏంది? అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా లేదంటే ఏం చేస్తుంది మేడం? లేదండి 10 నెలల్లో జరిగిన 10 నెలల్లో బాబు గారు చేసిన పని అని చెప్పమంటారా? 10 నెలల్లో బాబు గారు చేసిన పని, తోటా చంద్రయ్య అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే ఆ చనిపోయిన కేసుని సిఐడికి అప్పచెప్పడానికి 9 నెలలు పట్టింది మేడం కూటమి ప్రభుత్వానికి. ఒక కేసు సిఐడికి అప్పచెప్పడానికి 9 నెలలు టైం తీసుకున్నారంటే వీళ్ళు. ఇంకెక్కడ న్యాయం జరిగిద్ది మేడం? అసలు ఎవరిని అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ సోదరులు 10 మంది పేర్లు చెప్పమని చెప్పండి, వాళ్ళ చరిత్ర నేను చెప్తా. బోర్గడ్డల్ని కుక్కని నడితే బోర్గడ్డల్ని ఒకటే,
అలాంటి ఆయన మీరు అరెస్ట్ చేసేది? పోసాని ఎవరైనా మనిషి అంటారా? అతన్నా మీరు అరెస్ట్ చేసేయాలి. ఎవరిని అరెస్ట్ చేయాలి? మీరు ఎవరిని జైల్లో పెట్టాలి? మీరు పెద్ద తలకాయ ఒక్కళ్ళన్నా జైల్లో పెట్టారా? ఆఖరికి ఆడబిడ్డకి అన్యాయం జరిగిందంటే ముంబై నుంచి వచ్చి ఒక ఆడబిడ్డ మన విజయవాడ నడిపోతున్న కేసు ఏడ్చుకుంటా నాకు ఈ అన్యాయం జరిగిందంటే చర్యలు ఆ పెద్ద మనిషిని ఎవరైతే పెద్ద మనిషి ఎప్పుడు విచారించారా? సాక్షాత్ ఒక విషయం మేడం, కుక్కల విద్యాసాగర్ అనేటువంటి కనీసం జైల్లో పెట్టారా? ఏం చేశారు మేడం? సరే కిరణ్ గారు, ఇప్పుడు